తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్ చాలా బాగా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా అని చూసాము. అవి కాకుండా ఇంకేమైనా ప్లేసెస్ డెవలప్మెంట్ దగ్గరలో ఉన్నాయి? ఇప్పుడున్న మార్కెట్లో ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది, అది ఖమ్మం. సో అక్కడ ఏంటంటే మనకి ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ మైనింగ్ అది కాకుండా, కంటోన్మెంట్ జోన్ లాంటివి కాకుండా మంచిగా ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయి చుట్టుపక్కల? లేకపోతే 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ రేడియస్? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 50-100 వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అదే ఊర్లలో ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి? అట్లా మనం సిటీ దాటి కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ మండల్ హెడ్ క్వార్టర్ని మేజర్గా దృష్టి పెట్టుకోవాలి. మనమే ఇక్కడ నుంచి దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పైగా అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ముందున్న రోడ్ ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ వచ్చింది ఏంటంటే, ఏ ఒక్క ఫార్మర్ అయినా సరే, ఇంత పెద్ద కంపెనీ అయినా సరే వచ్చి ఇక్కడ పెట్టిరంటే, వెనకాల ఒక రైతు ఉన్నాడు, వెనకాల పోవడానికి ల్యాండ్కి దారి లేదు అంటే ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్ చాలా బాగా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా అని చూసాము. సో అవి కాకుండా ఇంకేమైనా ప్లేసెస్ డెవలప్మెంట్ దగ్గరలో ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా? ఇప్పుడున్న మార్కెట్లో ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది, అది ఖమ్మం. సో ఖమ్మం సరౌండింగ్ ఏరియాస్కి మంచి భూమి రాబోతుంది నెక్స్ట్. సో అక్కడ ఏంటంటే మనకి ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ మైనింగ్ అది కాకుండా, కంటోన్మెంట్ జోన్ లాంటివి కాకుండా మంచిగా ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. బాగా సిటీ లాగా డెవలప్ అవ్వడానికి, కాలనీస్ గ్రో అవ్వడానికి ఒకటి ఖమ్మం, ఇంకొకటి కరీంనగర్. సో కరీంనగర్ గురించి కూడా బాగా వింటున్నాం మనం. సో కరీంనగర్ బాగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సిద్దిపేట మనం బాగా వింటున్నాం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ బాగా ఇంకా గ్రోత్ అయ్యే ఏరియాలలో ఒక పేరు ఎక్కడ వినిపిస్తుంది అంటే జహీరాబాద్. అక్కడ నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఆ ఏరియా బాగా డెవలప్ కాబోతుంది. దీని తర్వాత వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుందంటే, ఇక్కడ సైడ్ తీసుకుంటే మహబూబ్ నగర్ ఏరియా అనేది బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి కల్వకుర్తి, ఈ ఏరియా కూడా బాగా డెవలప్. అంటే సిటీకి కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పటికి కూడా ఏంటంటే, ఒక 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ రేడియస్లో ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాస్లలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. ఇటు నిజామాబాద్ అయినా సరే. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఏరియాస్ మనం మేజర్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 ఇయర్స్ మాత్రం మంచి గ్రోత్ వస్తుంది. ఓకే. సో అక్కడ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయి చుట్టుపక్కల? లేకపోతే 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ రేడియస్? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 50-100 వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అదే ఊర్లలో ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి? అట్లా మనం సిటీ దాటి కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ మండల్ హెడ్ క్వార్టర్ని మేజర్గా దృష్టి పెట్టుకోవాలి. మున్సిపాలిటీస్ కానీ లేదా మండల్ హెడ్ క్వార్టర్ కానీ మనకి ఎంత డిస్టెన్స్లో వస్తుంది, ఏ ప్రైజ్లో వస్తుంది అన్నది చూసుకోవాలి. సో ప్రైజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అక్కడ మళ్ళీ అగైన్ ఏంటంటే, ఏమైనా కంపెనీస్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా, ఇది మనం బేస్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ హైవే నుంచి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తా అంటే, ఆల్రెడీ ఏదైనా బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉండే మెయిన్ రోడ్స్ కనుక ఉంటే, ఆ రోడ్డు నుంచి హార్డ్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ పెద్ద జంక్షన్ ఉంది, పెద్ద ఏరియా ఉంది, ఈ ఏరియాకి చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు జనాలు అన్నప్పుడు అప్ టు 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే మేజర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ టౌన్ సరౌండింగ్లో ఉండడానికి ట్రై చేయండి. దాని తర్వాత 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్ రేడియస్ మ్యాక్స్. ఈ టైంలో రెసిడెన్షియల్గా ఓపెన్ ప్లాట్స్లో కనుక మీరు వెళ్తే ఇలా చూడండి. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్తే కనుక 10-20 కూడా వెళ్ళొచ్చు. ఒక్కటి చూడాల్సింది ఏంటంటే, అక్కడ దాకా వర్స్ట్ కేసులో కూడా ఒక కార్ వెళ్ళాలి. అంటే మినిమం ఒక 15 to 20 ఫీట్ రోడ్ ఉండాలి. బీటీ రోడ్ ఉంటే ఇంకా అద్భుతం అది. ఇన్ కేస్ బీటీ రోడ్ లేకపోయినా గ్రావెల్ రోడ్ అయినా సరే నక్షా బాటలో ఉండాలి. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఖచ్చితంగా రేపటి రోజు రోడ్ వేస్తుంది, వేయాల్సిందే అనే రోడ్డు ఉంటుంది కదా, అక్కడ తీసి చూసుకోవాలి. రోడ్డు లేకుండా కొన్ని ఏముంటుంది అంటే, ఇక్కడ రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డుకి 3rd బిట్ 4th బిట్ ఉంటుంది, అక్కడెక్కడో లోపల పోయి కొంటే రేట్లు పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చాలా ఇయర్స్ టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ముందున్న రోడ్ ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ వచ్చింది ఏంటంటే, ఏ ఒక్క ఫార్మర్ అయినా సరే, ఇంత పెద్ద కంపెనీ అయినా సరే వచ్చి ఇక్కడ పెట్టిరంటే, వెనకాల ఒక రైతు ఉన్నాడు, వెనకాల పోవడానికి ల్యాండ్కి దారి లేదు అంటే ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. ఇది రూల్ కొత్తది వచ్చింది కాబట్టి మనం అట్లాంటివైనా తీసుకోవచ్చు. కాకపోతే అవి ఎవరికి బాగా సెట్ అవుతాయంటే, ఆల్రెడీ ఒక దగ్గర మాకు ల్యాండ్ ఉంది ఈ ఏరియాలోనే, పక్కన ఏదైనా తక్కువలో వస్తుందంటే అది జాయిన్ చేసుకుంటే బాగుంటుంది తప్ప
మనమే ఇక్కడ నుంచి దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పైగా అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అది. కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద రోడ్ సైడ్ ఉన్నాయి తీసుకోవాలి. అండ్ అట్లా రోడ్ సైడ్ ఉన్నాయి, క్లియర్ టైటిల్ ఉన్నాయి, దానికి మొత్తం ఫెన్సింగ్ వేసి క్లియర్ టైటిల్ ఉన్నాయి, తక్కువ దొరకడం కష్టం. దొరికినంటే అదృష్టం. మినిమం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మన బడ్జెట్ వేరియేషన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆ ల్యాండ్ ఎట్లుందన్నది కూడా చూసుకోవాలి. నీళ్లు ఇంకుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. నీళ్లు ఇక్కడ మనం బోరేస్తే పడతాయా లేదా, ఎన్ని ఫీట్లకు పడుతుంది అన్నది తెలుసుకోవాలి. సో అట్లాంటివన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతనే అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 20 కిలోమీటర్లు అయినా సరే రేట్ అనేది పెరుగుతుంది. భూమిని నమ్మి భూమి మీద పెట్టుబడి పెడితే ఆ పైసలు ఎడుకు గ్యారంటీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం.